I am Dr. Ramesh Gajula, endoscopic spine orthopedic surgeon మరియు interventional pain physician. సో మనం తరచుగా చూసేది స్లిప్డ్ డిస్క్. అసలు స్లిప్డ్ డిస్క్ అనే ప్రాబ్లం రాకుండా నివారించే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏదనేది మనం ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్. నార్మల్గా మీరు చూసినట్టయితే ఏంటంటే ఈ ఎముకకి మధ్యలో ఉండేది ఈ రబ్బర్ టైర్. ఈ టైర్ మధ్యలో ఉండేది జెల్ అనమాట. దీన్ని న్యూక్లియస్ పల్పోసిస్ అంటారు. ఈ చుట్టూ ఉండేది యాన్లస్ ఫైబ్రోసిస్. ఏ విధంగా అయితే మన 4-wheeler 2-wheelerకి టైర్ ఉంటుందో, సో ఆఫ్టర్ 40-50,000 కిలోమీటర్స్ తిరిగాక ఆ టైర్ ఎట్లయినా బర్స్ట్ అవుతుంది, అందరికి తెలుసు. సో అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఇది ఆల్మోస్ట్ రబ్బర్ టైర్ మాదిరిగా ఉండే యాన్లస్ ఫైబ్రోసిస్ అనమాట. సో ఇది రప్చర్ కాకుండా ఉండాలి. ఎనీహౌ మనం చిన్నప్పటి నుండి వెయిట్ లేపడము, ముందడు వంగడం ఇవన్నీ చేస్తూ ఉంటాం మన దినచర్యలో. సో ఇది డెఫినెట్గా కొద్దో అరుగుదల ఉంటుంది. కొంతమందికి జన్యుపరంగా కూడా ఎర్లీగా కూడా అరగచ్చు, వృత్తిపరంగా కూడా ఎర్లీగా అరగచ్చు. సో ఇది పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మనం దినచర్యలో ఏ విధంగా మనం మంచం నుండి లేవాలి, ఏ విధంగా కూర్చోవాలనేది ఇప్పుడు ఇవాళ చెప్పబోయే టాపిక్. సో డైలీ మనము మార్నింగ్ లేసాక మంచం నుండి ఏ విధంగా లేస్తారు? అందరూ సడన్గా ఈ విధంగా లేస్తారు. ఇలా లేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ అరిగిపోయిన యాన్యులస్ ఫైబ్రోసిస్ అనేది రప్చర్ అయ్యి డిస్క్ సయాటికా సమస్య లక్షణాలు రావచ్చు. సో అలా లేకూడదు. అదర్వైజ్ సమ్ టైమ్స్ అందరూ ఏం చేస్తారు, మార్నింగ్ లేస్తూనే సడన్గా ఈ విధంగా కాళ్ళు మలిచేసి ఇలా పెడతారు. అలా కూడా పెట్టకూడదు. సో మరి ఏ విధంగా మంచం నుండి లేవాలి అంటే సింపుల్ టిప్. సో స్ట్రేట్గా 80% లేదు, మన పెద్దవారు చెప్తా ఉంటారు. బట్ వీ డోంట్ ఫోకస్ ఆన్ టు దోస్ పాయింట్స్. మనం వాళ్ళని సిల్లిగా కొట్టేస్తాం, కానీ అలా కాదు. సో చేయాల్సింది ఏంటంటే ఇలా వెల్లకిలా పడుకున్నప్పుడు స్ట్రైట్ వన్ సైడ్ తిరగాలి, ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ యూ సీ మై హ్యాండ్స్. సో ఈ విధంగా హ్యాండ్ పెట్టేసేసి ఈ పాదం కనబడుతుంది కదా మీకు, ఈ హ్యాండ్ యొక్క ఈ పామ్ మీద ఫుల్ వెయిట్ పెట్టేసేసి ఈ విధంగా వన్ సైడ్ నుండి బిఫోర్ లిఫ్టింగ్ ఫ్రమ్ ద బెడ్ మనం ఏం చేయాలంటే స్టమక్ని లోపల టచ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఫోటోషూట్లో అడుగుతాడు కదా ఫోటోగ్రాఫర్, స్టమక్ టచ్ చేయండి అని. ఆ విధంగా టచ్ చేసేసి నెక్స్ట్ మనం మెల్లిగా కాళ్ళు కింద పెట్టేసి ఈ విధంగా లేవాలి. దిస్ ఈస్ అ పోస్టర్ విచ్ షుడ్ బి అడాప్టెడ్ డైలీ, ఎవ్రీ డే. లేదంటే ఇఫ్ యు ఆర్ ప్రోన్ ఆల్రెడీ వృత్తిపరంగా కావచ్చు, ఆల్రెడీ జన్యుపరంగా కావచ్చు, మీరు ఆల్రెడీ మీ ఒక డిస్క్ అనేది అరిగి ఉంటే మాత్రం కంపల్సరీ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్. సో మీరు మనం మార్నింగ్ లేచేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా సడన్గా ఇలా లేవకూడదు, సడన్గా 2 కాళ్ళు లేపి ఇలా పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఫోల్డ్ చేయదలుచుకుంటే స్లోగా ఒక కాల్ చేశాక ఇంకో కాల్ ఫోల్డ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వెన్ యూ వాంట్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, వన్ సైడ్ రోల్ అయ్యి మనం చేతులు ఈ విధంగా ఉంచేసి ఏదైతే ఈ చెయ్యికి సంబంధించిన పాము ఉందో అది బెడ్ మీద పెట్టేసేసి కంప్లీట్గా దాని మీద ప్రెషర్ పెట్టేసి లేవాలన్నమాట ఈ విధంగా. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ బిఫోర్ డూయింగ్ దట్ యూ హ్యావ్ టు టక్ యువర్ టమ్మీ. దట్ ఈస్ నెంబర్ 1 ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ 2, మనం కూర్చునే విధానం ప్లస్ మనం ఎప్పుడైతే ఫర్నిచర్ షాప్కి వెళ్తామో మనం కొనాల్సిన సోఫా సెట్ కావచ్చు, కుర్చీ కావచ్చు, ఏ విధంగా ఉండాలి. నెంబర్ 1, సో మీరు చూసినట్టయితే నేను వెరీ షార్ట్. సో నా థై భాగం ఎంత ఉంది, సో ఇంతకు మించి కూడా ఉండకూడదు. ఎందుకంటే మనకి బ్యాక్ సపోర్ట్ రావాలి కంపల్సరీ. ఇలా నేరుగా ఆల్మోస్ట్ చూసి నా యొక్క థై భాగము ప్లస్ మిగతా శరీర భాగం 90 degreesలో. నెంబర్ 2 ఈజ్ ఇక్కడ మొకాల భాగంలో కూడా ఆల్మోస్ట్ 90 degrees ప్లస్ నా పాదాలు 2 కూడా భూమికి ఆనాలి. సో దిస్ ఈజ్ అ నెంబర్ 1 సిట్టింగ్ పోస్చర్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ త్రూ అవుట్ ద డే. సో ఇలా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ డిస్క్ సయాటికా సమస్యతో బాధపడడం అనేది చూడకపోవచ్చు. సో ఈ విధంగా మనం సిట్టింగ్ పోస్చర్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఐఎమ్ వెరీ షార్ట్. మీరు నా పాద భాగం చూడండి, పాదాలు భూమికి ఆనట్లేదు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. సో డెఫినెట్లీ ఈ ఎర్గానమికల్లీ డిజైన్ చేసిన మనం అడ్జస్ట్ చేసుకొని బ్రహ్మాండంగా చూడండి. ఇప్పుడు నేను సీట్ని కిందకి దించాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ బి. పాదాలు కంపల్సరీ భూమికి టచ్ కావాలి. మన నీ భాగంలో 90 degrees, మళ్ళీ థై భాగం నుండి మన ట్రంక్ భాగం కూడా 90 degrees. నా ఆర్మ్ రెస్ట్ కూడా చూడండి ఎగ్జాక్ట్లీ 90 degrees. యామ్ ఎవ్రీథింగ్ షుడ్ బి at 90 degrees. సో ఎర్గానమికలీ డిజైన్ చైర్ కొనడం నెంబర్ 1 పాయింట్. అండ్ ఈవెన్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ బ్యాక్ రెస్ట్. మన నెక్కి సపోర్ట్ ఉండాలి. అండ్ వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్ యూఆర్ నాట్ సపోజ్ టు స్టూచ్ ఫార్వర్డ్, ఇలా ముందరికి వెళ్ళకూడదు. నీదర్ యూఆర్ నాట్ సపోజ్ టు స్లాచ్. చాలా మంది సోఫా సెట్లో ఈ విధంగా కూర్చుంటారు. సో దిస్ ఈస్ వెరీ బ్యాడ్ పోస్చర్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఇలా కనుక చేస్తే డెఫినెట్లీ యూ విల్ సఫర్ విత్ బ్యాక్ పెయిన్ 100%. సో దిస్ ఈస్ అ ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్. ఈవెన్ మీరు సోఫాలు కొనుక్కున్నప్పుడు కూడా ఏంటంటే ఈ విడ్త్ చూసుకోవాలి కంపల్సరీ. ఈ విడ్త్ టూ మచ్ ఉందనుకోండి డెఫినెట్గా మనం స్లాచ్ పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల
ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేదో పాష్ వే ఆఫ్ సిట్టింగ్ అనుకుంటారు కదా, చాలా తప్పు. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు సిట్ టు అవాయిడ్ బ్యాక్ పెయిన్. థ్యాంక్ యూ.